పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపల్ చైర్పర్సన్ కంటతడి పెట్టుకున్నారు. అభివృద్ధి పనుల విషయంలో అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ భవానీ కౌన్సిల్ హాల్లోనే కన్నీరు పెట్టుకున్నారు. తాను ఆదేశించినా పట్టించుకోలేదని వైఎస్ఆర్సీపీ చైర్పర్సన్ భవానీ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల వార్డుల్లో పనులు చేయటం లేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్ మున్సిపల్ చైర్పర్సన్ కంటతడి పెట్టుకున్నారు. అభివృద్ధి పనుల విషయంలో అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మున్సిపల్ చైర్పర్సన్ భవానీ కౌన్సిల్ హాల్లోనే కన్నీరు పెట్టుకున్నారు. తాను ఆదేశించినా పట్టించుకోలేదని వైఎస్ఆర్సీపీ చైర్పర్సన్ భవానీ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల వార్డుల్లో పనులు చేయటం లేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఉన్న చోట ఎలాంటి పనులు ముందుకు సాగటం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు చైర్పర్సన్ భవానీ కంటతడి పెట్టుకున్నారు. ఏంటి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, టీడీపీ కూటమి పాలనలో మహిళా ప్రజా ప్రతినిధులు కంటతడి పెడుతున్న పరిస్థితి ఆ వాతావరణం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే సాధారణ సభ్య సమావేశాల్లో అధికారులు తమ మాట వినడం లేదు, తాము ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. కేవలం టీడీపీ నేతలు చెప్పిన పనులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులకు ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని అనంతపురం జిల్లా గుంతకల్ మున్సిపల్ చైర్పర్సన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన భవానీ సాక్షాత్తు ఆ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలోనే కంటతడి పెట్టడం పూర్తి స్థాయిలో చర్చాంశంగా మారింది. గత ఏడాది కాలంగా అనేక రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లేకపోతే పారిశుద్ధ పనులు కానీ, వార్డుల నుంచి అనేక సమస్యలు మున్సిపల్ చైర్మన్ దృష్టికి వస్తున్నాయి. వీటన్నిటిని తక్షణం పరిష్కరించాలని అధికారులకు, కమిషనర్ కు పదే చెప్తున్నప్పటికీ కనీసం ఒక్క పని కూడా జరగడం లేదు. తాము ఈ పదవుల్లో ఉండి ఏం ప్రయోజనము? టీడీపీ కూటమి పరిపాలన వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆమె పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమా అన్న చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి, ఆల్రైట్ శివారెడ్డి.